దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో అనేక సార్లు మంత్రి పదవుల్ని నిర్వహించిన సమర్థుడు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం ఈయన ప్రత్యేకతల్లో ఒకటి. ఈయనే కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా కావడం విశేషం. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా దామోదరం సంజీవయ్యకే దక్కింది. సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపాడులో మునయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు. 5గురు పిల్లలున్న ఆ కుటుంబంలో చివరివాడు సంజీవయ్య. సొంత భూమి లేక చేనేత పని, కూలి పని చేసి జీవనం సాగించేవారు. సంజీవయ్య పుట్టిన 3 రోజులకు తండ్రి చనిపోగా కుటుంబం మేనమామ వద్దకు తరలి వెళ్ళింది. అక్కడ సంజీవయ్య పశువుల కాపరి, అన్న కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించి సంజీవయ్యను బడికి పంపించాడు.